వెల్కమ్ టు గుడ్ న్యూస్. వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్ని మంచి వార్తలే, మనస్సును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు కొత్త ఊపిరులూదేందుకు కేంద్రం సిద్ధమైంది. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం సుమారు 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఇవాళ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానితో భేటీ అయినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తెచ్చారు. ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. ఇక ఆర్థిక ప్యాకేజీపై కేంద్రం అధికారిక ప్రకటన వెలువడితే సంస్థతో పాటు ఉద్యోగుల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై చర్చించారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదని గతంలోనే కుమారస్వామి స్పష్టం చేశారు. దీంతో ప్యాకేజ్ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి కుమారస్వామి వాళ్ళ క్లారిటీ ఇవ్వనున్నారు. 7.5 మిలియన్ టన్నుల సామర్థ్యమున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఇటీవల కాలంలో ఆర్థిక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది. పేరుకుపోతున్న అప్పులు, కార్యకలాపాల నిర్వహణకు అడ్డంకులు, అంతర్జాతీయ మార్కెట్లో ఎదురుగాలుల కారణంగా సంస్థ కష్టాల పాలైంది. మరోవైపు 4 నెలలుగా జీతాలు లేవంటూ విశాఖ ప్లాంట్ అధికారుల సంఘం ప్రతినిధులు సీఎస్ ను కలిశారు. విశాఖ ఉక్కు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ప్రభుత్వం తక్షణమే చేయవలసిన సాయం గురించి చర్చించారు. అమరావతి నిర్మాణానికి, పేదల ఇళ్లకు నాణ్యమైన విశాఖ ఉక్కును వినియోగించేలా చూడాలని కోరారు. సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నెలకు 500 కోట్ల చొప్పున 4 నెలలు అడ్వాన్స్ గా ఇచ్చేట్లు ఒప్పించాలని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజ్ వస్తుండటంతో కొత్త ఆశలు చిగురించాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీలు, పెట్టుబడులు, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల్లో వేగం పుంజుకుంది. దీంతో ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు, శంకుస్థాపనలతో కొత్త ఉత్తేజం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు మరో కీలక ప్రాజెక్టు రానుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నారు. 10,000 కోట్ల సౌర విద్యుత్ ప్లాంట్ పెట్టడానికి రిలయన్స్ ఎన్యూ సన్టెక్ సిద్ధమైంది. 930 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్తో పాటు 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయనుంది. రిలయన్స్ ఎస్యూ సన్టెక్ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే కర్నూలు జిల్లాలో భూముల్ని పరిశీలించారు. 2 స్థలాల్ని ఖరారు చేశారు. దీంతో ఏదో ఒక స్థలంలో అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు పనుల్ని రిలయన్స్ ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తే ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా మరో 5,000 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. సెకీతో కలిసి రిలయన్స్ ఎన్యూ సన్టెక్ చేపట్టే ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలోనే ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 25 ఏళ్ల కాలానికి విద్యుత్ కొనుగోలు చేసేలా సెకీ ఒప్పందం చేసుకోనుంది. ఈ రిలయన్స్ ఎన్యూ సన్టెక్ కర్నూలులో ఏర్పాటు చేసే ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్తును దేశంలోని వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలకు సరఫరా చేయనున్నారు. బిల్డ్ ఓన్ ఆపరేట్ BOT విధానంలో ఈ సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఉపాధి హామీ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి బిల్లుల్ని విడుదల చేసింది. పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ దశలవారీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తొలి దశలో ఆర్థిక శాఖ ద్వారా 446 కోట్లను విడుదల చేశారు. ఈ మొత్తం నుంచి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బిల్లులకు 300 కోట్లను, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల కోసం 146 కోట్లను విడుదల చేశారు. ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ప్రారంభమవడంతో గ్రామీణ ప్రాంతాల్లో నూతన ఉత్సాహం నెలకొంది. గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు నవంబర్ నెల వేతనాలు ఈ నిధులతో పూర్తిగా చెల్లిస్తారని ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్ నెల వేతనాలకు సంబంధించి కూడా త్వరలోనే నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. అందుబాటులో ఉన్న కుబేర్ సిస్టమ్ ద్వారా కార్మికుల వేతనాల్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
గ్రామ పంచాయతీలకు బిల్లుల చెల్లింపులతో పారిశుద్ధ్య కార్మికుల వేతనాల విషయంలో ఉత్కంఠ తొలగిపోనుంది. దీంతో సుమారు 95,000 మంది కార్మికుల వేతనాలు త్వరితగతిన జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి 2 నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ప్రభుత్వ బడ్జెట్ పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు వేగవంతం చేశారు. బిల్లుల చెల్లింపులు త్వరితగతిన ప్రారంభం కావడంతో సర్పంచులు, పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వారి ఇబ్బందుల్ని అర్థం చేసుకుని బిల్లులు చెల్లించడంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 2016లో అమల్లోకి తీసుకొచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్నాయి. 8వ వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వేతన సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి. వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే కమిషన్ చైర్మన్తో పాటు 2 సభ్యుల్ని నియమించనుంది. ఉద్యోగులు, పెన్షనర్లు, ట్రేడ్ యూనియన్లు కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెలలో కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్ సమావేశమైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరగనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 7వ వేతన సంఘం జనవరి 2016 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు కనీస బేసిక్ పే 7,000 నుంచి 18,000కు పెరిగింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. ఇక 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే బేసిక్ పే 186% పెరుగుతుందని అంచనా. దీంతో నెలవారీ కనీస వేతనం 51,000కు చేరనుంది. అప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86గా ఉండొచ్చు. ఈ మార్పుల్ని సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 2025 ద్వారా అమలు చేయనున్నారు. అలాగే పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈపీఎఫ్, గ్రాట్యుటీ వంటివి పెరగనున్నాయి. తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులు, నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు టీ వర్క్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో స్కిల్ స్ట్రింట్ పేరిట ప్రత్యేక ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. స్కిల్ స్ట్రింట్ రూపొందించిన పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణను నైపుణ్య మానవ వనరులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తానని శ్రీధర్ బాబు అన్నారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతలో ఉద్యోగ నైపుణ్యాల పెంపుదలకు కృషి చేస్తున్నామన్నారు. స్కిల్ స్ప్రింట్ ఆధ్వర్యంలో 90 రోజుల పాటు ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ఉంటుంది. స్కిల్ స్ప్రింట్ కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్, రోబోటిక్స్, మేనేజ్మెంట్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్ తదితర రంగాల్లో డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. సంబంధిత పరిశ్రమల నిపుణులు మార్గనిర్దేశం చేయనున్నారు. టీ వర్క్స్ లోని అధునాతన సౌకర్యాలను విద్యార్థులు వినియోగించుకోవచ్చు. సొంతంగా ప్రాజెక్టులు రూపొందించేలా విద్యార్థుల్ని ప్రోత్సహించనుంది. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా అకాడమిక్ క్రెడిట్స్ ఇస్తామని మంత్రి తెలిపారు. ఆసక్తి గల కళాశాలలు, విద్యార్థులు టీ వర్క్స్ కార్యక్రమంలో సంప్రదించాలని సూచించారు.